హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిప్లొమా గీక్స్. ఈ వీడియోలో మనం ఈసెట్ రిలేటెడ్ స్లాట్ బుకింగ్ ప్రాసెస్ని అండ్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టీఎస్ ఈసెట్ 2022 కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించిన డేట్స్ని మనం ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్లాట్ బుకింగ్ సంబంధించిన డేట్స్ కానీ, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ తర్వాత వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ ఫ్రీజ్ అయ్యే డేట్ కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇలా డేట్స్ ఉన్నట్టయితే దీనికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు క్లియర్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనేది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. సో అదే tseset.nic.in వెబ్సైట్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. సో tseset.nic.in వెబ్సైట్ని విజిట్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీ పేమెంట్ని ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి పే ద ప్రాసెసింగ్ ఫీ అన్నమాట. మనం బిఫోర్ స్లాట్ బుకింగ్ చేసుకునే ముందు మనం ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసినట్టయితే మెయిన్ పేజ్లో చూసుకున్నట్టయితే టీఎస్ ఈసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్లో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు టాప్ సైడ్ లోగో పక్కన మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేది ఇలా డిస్ప్లే అవుతాయి. అదేంటంటే ప్రాసెసింగ్ ఫీ అని, అండ్ తర్వాత స్లాట్ బుకింగ్ ఆప్షన్స్ అని, అండ్ నెక్స్ట్ పేమెంట్ వెరిఫికేషన్ స్టేటస్ అని, ఇలా 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ ఆన్ ప్రాసెసింగ్ ఫీతో స్టార్ట్ చేసినట్టయితే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక కొత్త ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫీ పేమెంట్ని ప్రొసీడ్ చేయడం కోసం మనం కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎస్ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత టీఎస్ ఈసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే మీ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన ఉన్న ఒక నెంబర్ ఉందో ఆ నెంబర్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో దీని తర్వాత మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద డిస్ప్లే అవుతున్న క్యాప్చా కోడ్ని యాస్టీక్స్గా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా టైప్ చేసి మీరు ఫీ పేమెంట్ని ప్రొసీడ్ అని చేసినట్టయితే సో పే ఫీ ఆన్లైన్ అని క్లిక్ చేసిన తర్వాత మీ ఫీ పేమెంట్ అనేది ప్రొసీడ్ అవుతుంది. సో ఇలా మీ ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రింట్ రిసిప్ట్ అని కూడా ఆప్షన్ ఉంది. సో మీరు తర్వాత మీ ఫీ పేమెంట్ రిసిప్ట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఫీ పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ చేసుకున్నట్టయితే సో బిఫోర్ స్లాట్ బుకింగ్కి మనం ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఫీ పేమెంట్ ఎంత ఉంటుందంటే ఇట్ విల్ బీ అరౌండ్ 1200 రూపీస్ ఉంటుందన్నమాట. సో ఇన్ ద కేస్ ఆఫ్ ఎస్టీ ఎస్సీ కేటగిరీ వాళ్ళైతే వాళ్ళకు 600 రూపీస్ ఫీ పేమెంట్ ఉంటుంది ఫర్ స్లాట్ బుకింగ్ కోసం. సో అదర్ దెన్ ఎస్టీ ఎస్సీ వాళ్ళకు 1200 రూపీస్ ఫీ పేమెంట్ ఉంటుందన్నమాట. సో ఇలా మీరు ఫీ పేమెంట్ ప్రొసీడ్ అయిన తర్వాత అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫీ పేమెంట్ అనేది ప్రొసీడ్ అవుతుంది. సో ఫీ పేమెంట్ ప్రొసీడ్ అయిన తర్వాత మీరు ఫీ పేమెంట్కి సంబంధించిన రిసిప్ట్ ఇక్కడ క్లియర్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. అయితే ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ స్టేజ్ ఏంటి, స్లాట్ బుకింగ్. సో ఫీ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ సెకండ్ ఆప్షన్ అనేది స్లాట్ బుకింగ్ డిస్ప్లే అవుతుంది. సో ఆ స్లాట్ బుకింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు స్లాట్ బుకింగ్ చేసుకోవడం కోసం మళ్ళీ ఇంకో ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇందులో మళ్ళీ మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎస్ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత టీఎస్ ఈసెట్ రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ కింద డిస్ప్లే అవుతున్న ఒక క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి షో అవైలబుల్ స్లాట్స్ అని క్లిక్ చేసినట్టయితే మీకున్న అవైలబుల్ స్లాట్స్ అన్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే ఏ రోజైతే మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో, ఏ రోజైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో దానికి సంబంధించిన స్లాట్స్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతాయి. అందులోంచి మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ స్లాట్స్ ఏదైతే ఉందో అందులో డిస్ప్లే అయిన తర్వాత అందులోంచి మీరు ఏ స్పెసిఫిక్ టైం అండ్ స్పెసిఫిక్ డేట్ రోజు మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ఆ టైం అండ్ డేట్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా మీరు మీ స్లాట్ని చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే మీరు బుక్ చేసుకున్న స్లాట్కి సంబంధించిన రిసిప్ట్ మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో అది మీకు రిఫరెన్స్ కోసం మీరు వాడుకోవచ్చు. సో కంపల్సరీ అది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు థర్డ్ స్టెప్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇదే మనకు థర్డ్ స్టెప్ అనమాట. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 9th సెప్టెంబర్ నుంచి 12th సెప్టెంబర్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో మీరు బుక్ చేసుకున్న స్పెసిఫిక్ స్లాట్ని బట్టి మీకు ఏ స్లాట్ అయితే చూజ్ చేసుకున్నారో ఆ స్లాట్ స్పెసిఫిక్ డేట్ అండ్ స్పెసిఫిక్ టైం రోజు మీరు ఏ సెంటర్ అయితే చూజ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ని కంప్లీట్ చేసుకోరు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డిప్లొమా గీక్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ వీడియో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ అదేంటంటే బిఫోర్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందు అసలు ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనేది ఒక వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేసాం. సో ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలా వెళ్ళాలో ఐడియా లేనట్టయితే వాళ్ళు కంపల్సరీ ఒకసారి ఈ వీడియో చూసినట్టయితే వాళ్ళకి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకోవచ్చు.
సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఫోర్త్ స్టెప్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం వెబ్ ఆప్షన్ చూస్ చేసుకోవడం కోసం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ స్టెప్ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసుకోవడమే. సో వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఫిల్ చేసుకోవచ్చు అంటే 9th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే 14th సెప్టెంబర్ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ని చూస్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతిసారి మీరు ప్రతి స్టేజ్లో కంపల్సరీ మీరు లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటే మీరు వెబ్ ఆప్షన్ చూస్ చేసుకున్నప్పుడు కానీ మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పుడు కానీ ప్రతిసారి ఒకవేళ మీరు ఒకసారి స్లాట్ బుకింగ్ చేసుకొని మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఎప్పుడైనా మిగిలిన ప్రాసెస్ని ప్రొసీడ్ చేద్దాం అనుకుంటే మాత్రం కంపల్సరీ మీరు లాగౌట్ అయిన తర్వాతనే మళ్ళీ లాగిన్ అవ్వండి. సో ఎందుకంటే ఇంకొకరు ఎవరు మీ డీటెయిల్స్ని యాక్సెస్ చేయకుండా ఉంటుంది అనుకో. సో తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ని చూస్ చేసుకునే ప్రాసెస్లో చాలామందికి కొంచెం డౌట్ ఉండొచ్చు. సో దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని అసలు ఎలా వెబ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, మనకు వచ్చిన ర్యాంక్ను బట్టి ఎలా అనలైజ్ చేసి మన వెబ్ ఆప్షన్స్ని చూస్ చేసుకోవచ్చు అనే వీడియో ఆల్రెడీ ఒక వీడియో నేను చేయడం జరిగింది అండ్ దానికి సంబంధించిన లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఎలా చూస్ చేసుకోవాలనుకుంటున్నారో మీ ర్యాంక్ని బట్టి ఇక్కడ క్లియర్గా డిస్క్రైబ్ చేసాం. సో ఈ లింక్ని క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా తెలిసిపోతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఓవర్వ్యూ అబౌట్ టీఎస్ ఈసెట్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి, ఫీ పేమెంట్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాసెసింగ్ ఫీని కంప్లీట్ చేసిన తర్వాత అది అందరికి వచ్చేసి అదర్ దెన్ ఎస్టీ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి ఇట్ విల్ బీ అరౌండ్ 1200. ఇన్ కేస్ ఆఫ్ ఎస్టీ ఎస్సీ కేటగిరీ అయితే ఇట్ విల్ బీ 600 రూపీస్ ఉంటుందన్నమాట. అండ్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు కన్వీనియంట్ డేట్ అండ్ టైంని చూస్ చేసుకొని మీరు ఒక స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు వెబ్ ఆప్షన్ చూస్ చేసుకోవడం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫైనల్లీ మీరు వెబ్ ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మీరు మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినట్టయితే తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది అనేది ఇక్కడ క్లియర్గా డిస్ప్లే చేయడం జరిగింది. సో సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఫర్ ద ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 17th సెప్టెంబర్ 2022 సీట్ అలాట్మెంట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని క్లియర్గా మీరు ప్రొసీడ్ చేయగలిగినట్టయితే ఎలాగైతే వెబ్ ఆప్షన్స్ని కరెక్ట్గా చూస్ చేసుకొని కరెక్ట్గా మీరు ఫీ పేమెంట్ని ప్రొసీడ్ చేయగలిగినట్టయితే మీకు వచ్చిన ర్యాంకును బట్టి మీకు ఒక మంచి కాలేజ్లో సీట్ అలాట్మెంట్ అనేది కంపల్సరీగా అవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు మీ ట్యూషన్ ఫీని పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇప్పుడు అంటే 17th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే 22nd సెప్టెంబర్ వరకు మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో హోప్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఫర్ మోర్ లేటెస్ట్ డిప్లొమా అండ్ ఈసెట్ రిలేటెడ్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు డిప్లొమా గీక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.